పలమనేరు నియోజకవర్గం సముద్రపల్లి జగనన్న ఎస్టీ కాలనీ వాసి వికలాంగుడైన రామాంజనేయులు కుటుంబం గురించి ఫిబ్రవరి 17న వైకేటీవీ చిన్నారుల కన్నీటి కథ అంటూ కథనం ప్రసారం చేయడంతో భారీ స్పందన వచ్చింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో రామాంజనేయులకు కృత్రిమ కాలు ఏర్పాటు చేయగా అతను ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. అయితే ఇప్పుడు మరోసారి రామాంజనేయులు కుటుంబాన్ని వైకేటీవీ పలకరించింది. ఎవరూ లేరు అనుకున్న సమయంలో వైకేటీవీ తనకు దిక్కు అయిందని, అందువల్లే కూడు గూడు దొరుకుతున్నాయని ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే తనకు జీవనోపాధి ఇచ్చిన పిహెచ్ విలేజ్ క్రియేషన్స్ అధినేత శంకర్ షాపు పిల్లలకు స్కూలుకు పోవడానికి సైకిల్ కొనిస్తామని భరోసా ఇచ్చినట్లు రామాంజనేయులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వెల్కమ్ టు వైకేటీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 17వ తేదీ చిన్నారుల కన్నీటి కథ అని చెప్పేసి అయితే ఒక స్టోరీ చేయడం జరిగింది వైకేటీవీలో. సో దానికి స్పందించి ఏదైతే రామాంజులు హ్యాండిక్యాప్డ్ పిల్లవాడికి సంబంధించి ఇట ఇల్లు సౌకర్యం లేదని చెప్పేసి, అదేవిధంగా పిల్లలకు సంబంధించి అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పేసి కూడా వైకేటీవీలో కథనం రావడం జరిగింది. ఈ కథనానికి వెంటనే స్పందించి పిహెచ్ విలేజ్ క్రియేషన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నా ఫ్రెండ్ ఎవరైతే ప్రసాద్ అదే శంకర్ నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారో వాళ్ళైతే ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పడం జరిగింది వీళ్ళకి. కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళకైతే ఇల్లు శాంక్షన్ చేసి నెక్స్ట్ వీక్ లో వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఇదే క్రమంలో ఈరోజు పిహెచ్ విలేజ్ క్రియేషన్స్ తరపున నా ఫ్రెండ్స్ కూడా వీళ్ళకి రావడం జరిగింది. ఇంకోటి ఏమంటే మా వైకేటీవీలో ఈ కథనం వచ్చిన తర్వాత వెంటనే స్పందించి ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో ఈ రామాంజులకి అయితే కృత్రిమ కాలు కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ కథనానికి స్పందించినటువంటి ఆ సంస్థలు కూడా ధన్యవాదాలు చెప్తూ వైకేటీవీలో ఈ రోజు మనము ఆ రామాంజులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారి జీవితాల్లో ఏదైతే చీకటి ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో వైకేటీవీ అయితే వెలుగు నింపింది. మరి అదే అంశం పైన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం రండి. వైకేటీవీకి స్పందన అయితే వచ్చింది. ఎందుకంటే ఈ పేద కుటుంబానికి ఒక భరోసాగా వైకేటీవీ అయితే నిలిచింది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా పిహెచ్ విలేజ్ క్రియేషన్స్ నా ఫ్రెండ్ కానీ రామాంజులకి కృత్రిమకాలు పెడిచిన స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు రావడం జరిగింది. సో ఈ ఒక కథనానికి స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇదే అంశం పైన రామాంజులు ఏ విధంగా ఫీల్ అవుతున్నాడని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తాం. అసలు చెప్పు రామాంజులు, వైకేటీవీలో న్యూస్ వచ్చిన తర్వాత నీ లైఫ్ ఎలాగుంది, అంతకుముందు ఏ విధంగా ఉండేది? సార్ అంతకుముందు చాలా కష్టంగా ఉండేది. మామూలు నీరు పట్టించుకునేది వాళ్ళు అట్లా ఇట్లా చూసుకుంటాను. చాలా కష్టంగా ఉంది. వైకేటీవీ తరఫున మీరు వచ్చి అందరికి తెలిపినాకనే మేము రకంగా ఇప్పుడు తినడానికి కానీ ఏంటికి కానీ రకంగా ఎక్కడ పోకుండా ఉన్నాము. తమ్మి వల్లనే సరే మాత్రం ఉన్నాము కాలేజ్ చేయగలను. మొన్ననే ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పినారు. అంతా మీ ఇదే సార్. ఖచ్చితంగా రామాంజులు, నీకు సంబంధించి కాలు అయితే పూర్తిగా ఇప్పుడు కాలు కూడా వేయించారు. సో ఈ కాలు వేయించిన తర్వాత నీకు నడిచేదానికి అంతా ఎట్లుంది? సార్ పర్వాలేదు సార్, రకంగా ఉంది నడిచేదానికి. పర్వాలేదు సార్, బాగుంది. ఇంకొన్ని రోజులు బాగా నడవగలుగుతాను. ఖచ్చితంగా నడుస్తావు. ఇప్పుడు నీకైతే నా ఫ్రెండ్ ప్రసాద్ ఇట్లా శంకర్ ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ నీకు ఇల్లు కట్టిస్తా ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. చెప్పరా మందులు, ఇప్పుడు పూర్తిగా నీ కాలు కూడా మీరు నడిచేదానికి అవకాశం ఉంది, ఇల్లు కూడా కట్టిస్తున్నారు. సో ఇంకా నీకేమైతే అవసరం ఉంటుంది అనుకోవచ్చు? నాకు ఇంకేం అవసరం సార్, పిల్లలు చదువుకునే దానికి కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళకి ఏదైనా సైకిల్ పాడో సేవలు పోయేసి వస్తారు. ఇల్లు సార్ మాకు అంతే సార్. ఓకే, ఇప్పుడు నీకు ఈ కాల్ అంతా ఎక్కడ ఎక్కడ అంతా వేయించారు మంజు, ఎలా ఉంది? బెంగళూరులో వేయించినారు సార్ ఈ కాలు. బెంగళూరులో నిన్ననే సార్ వేసుకొచ్చి నిన్న వేసినారు. ఓకే, వాళ్ళు ఎలా వచ్చినారు నీ దగ్గరికి? వాళ్ళు మీ తరఫున సార్ వచ్చి గ్యాస్ గన్ ఇచ్చేసిపోయినారు మీరు చెప్పిన తర్వాత. రెండో విడతగా గ్యాస్ గన్ ఇచ్చేసిపోయినారు. మూడోసారి వచ్చి కృత్రిమ కాలు ఇచ్చేసిపోయినారు సార్. కాలు వేయించినారు. ఓకే ఓకే, ఇప్పుడు ఇదే విషయం పైన శంకర్ ఉన్నారు. మరి ఎంతో మంచి మనసుతో అయితే ఇక్కడ రావడం జరిగింది. చెప్పు శంకర్, అసలు నేను చెప్పిన